బ్రో ఒక జనసేన అడ్వకేట్ ఒక ఆయన సో రీసెంట్గా జరిగింది కదా సందీప్ థియేటర్ దగ్గర ఆ ఇష్యూ పైన కొంచెం చాలా సీరియస్గా మాట్లాడారనమాట. నీకు 300 కోట్ల రెమ్యునరేషన్ కావాలి, అలాగే నీ సినిమాకి అయితే 2000 కోట్లు కావాలా, నువ్వు కేవలం 25 లక్షలు మాత్రమే ఇస్తావా అన్నట్టు ఆయన సీరియస్గా కొన్ని కామెంట్స్ చేశారు. ఏంటి దీనిపైన? మన జనసేన అడ్వకేట్ శాంతి ప్రసాద్ గారు ఆయన ఒకటే మాట అన్నారు, ఓపెన్గా అన్నారు, నీకు సిగ్గుందా అల్లు అర్జున్, నువ్వు రెమ్యునరేషన్ మటుకి 300 కోట్లు అంత నీ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటావా? అట్లాగే నీ సినిమాకేమో 2000 కోట్ల కలెక్షన్ కోసం నువ్వు టికెట్ రేట్లు పెంచుకుని ఎంతగానో వెళ్తావా? నీకు కొంచెం సిగ్గుందా, నీచ ఉచ్చాని ఏముందా నీకు, నీ నిర్మాతలకంటూ ఆయన ట్వీట్ పెట్టారు, ఒక పోస్ట్ అయితే పెట్టారు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఆయన ఇప్పుడు ఒక క్వశ్చన్, అంటే ఒక పార్టీ తరఫున కాకుండా ఒక అడ్వకేట్గా ఆయన క్వశ్చన్ అది. సో ఎక్కడ వేరే హీరోని ఎవరిని మెన్షన్ చేయాలో డైరెక్ట్ అల్లు అర్జున్ క్వశ్చన్, ఎందుకంటే ఆయన 25 లక్షలు అనౌన్స్ చేస్తూ ఒక వీడియో పెట్టారు అనమాట ఫ్యామిలీ కోసం. సో ఇప్పుడు అది కొంతమంది పాజిటివ్గా తీసుకుంటే, కొంతమంది మళ్ళీ ఇంకా నెగిటివ్గా అంటే ఒక ప్రాణానికి నువ్వు కట్టిన విలువ 25 లక్షలు అని. సో ఇప్పుడు ఒక 10 కోట్లు ఇచ్చినా ప్రాణం తిరిగి రాలేదు. సో అతనికి ఎఫర్టబుల్ ఎంత అయితే అంత ఇవ్వగలిగాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇంతకు ముందు ఏదైనా ఫండ్స్ కావాల్సినప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాటికి ఇచ్చున్నాడు. సో ఆయన ఈరోజు నేషనల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు ఉంది, అట్లానే ఇప్పుడు అతని సినిమా నెంబర్ 1గా ఉంది ఈరోజు. సో మరి ఇంత హ్యాపీగా ఉన్న టైంలో అతనికి ఇట్లాంటి ఒక చేదు అనుభవం ఎదురవడం అనేది, సో అది ఆయన తిరిగి తీసుకురాలేడు. ఎవరు కూడా ఆ ఫ్యామిలీ కావాలనుకుని రాలేదు, లేదంటే ఆయన అనుకునే వాళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ డే సినిమా చూద్దామని చెప్పి ఆనందంతో బయటకు వచ్చారు. ఇంత జరుగుతుందని వాళ్ళు అనుకున్నారు, అతను అనుకుని ఉండరు. సో అది ఎవరి వల్ల, అది ఇంకా యాక్ట్ ఆఫ్ గాడ్ అనుకోవడమే. సో దానికి ఇంకా అసలు అల్లు అర్జున్ గారు అయితే జనరల్గా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే హ్యాపీగా ఇంకో సినిమా సైన్ చేసుకుని షూటింగ్ వెళ్ళిపోవచ్చు. సరే ఆయన ఆలోచించి ఎంతో కొంత ఇద్దాం ఒక 25 లక్షలని, ఇంకా ఆయన బేసిక్ అమౌంట్ అది, ఆయన పెద్దదా చిన్నదా అమౌంట్ కాదు కానీ బేసిక్ అమౌంట్ రిక్వైర్మెంట్ ఆయన ఇచ్చారు. ఇంకా పిల్లలకు కావాల్సిన చదివాను ఉంటే అది చెప్పిస్తా అని చెప్పారు. సో అట్లా. సో అంటే ఇప్పుడు దీనిపైన ఫ్యాన్స్ కానీ అలాగే న్యూట్రల్ ఫ్యాన్స్ వీళ్ళంతా ఏంటంటే కొంచెం ఇది తక్కువ అని కొంతమంది మాట్లాడుతున్నారు, లేదా మీరు వచ్చి కలిసి వాళ్ళతో మాట్లాడితే అదే మంచిది. ఇప్పుడు ఆయన కలిసేసి ఆ ఫ్యామిలీని ఒక గంట టైం ఇచ్చి ఆయన కలిసి సారీ చెప్పి ఆ చెక్ ఎంతో కొంత ఆయన చేతిలో 10 లక్షలు పెట్టినా ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఇప్పుడు 25 లక్షలని ఆయన ఓపెన్ గా అనౌన్స్ చేసేసరికి అది మళ్ళీ పబ్లిసిటీ స్టంట్ అవుతుంది, ఏదో ఆయన మేలు కోసం ఆయన ఇచ్చాడని చెప్పుకోవడం కోసం అది డప్పు కొట్టుకున్నట్టు అవుతుంది. సో అట్లా కాకుండా ఆయన వెళ్ళి పరామర్శించి చేతిలో ఎంతో కొంత పెట్టినా కూడా ఏం చెప్తున్నారు, నేను వాళ్ళ ఫ్యామిలీకి ఏం సపోర్ట్ ఉన్నా నేను చేస్తాను, వాళ్ళకి ఏం అవసరమైనా నేను నా వంతు వరకు నేను చూసుకుంటాను. అంటే ఈరోజు పబ్లిక్ థాట్ ఎలా ఉందంటే ఆయన ఇస్తే ఒకలా చూస్తారు, ఇవ్వకపోయినా ఒకలా చూస్తారు. అదే ఆయన దగ్గరికి వెళ్ళేసి ఓకే సారీ చెప్పి అలాంటి వీడియో ఒకటి బయట పెట్టిస్తే ఇంకా చాలా బాగుండేది ఆయనకి. ఇట్లా వీడియో అనౌన్స్ చేయడం కన్నా, డబ్బులు అనౌన్స్ చేయడం కన్నా ఆయన చెక్కలు ఆయన స్వయం ఆయన చేత్తో ఇస్తే ఆ మనిషికి అరే నా కోసం హీరో దిగొచ్చాడా, అంటే భార్య చనిపోయింది అనే మైండ్ లో నుంచి కొంచెం కంగారు వస్తుంది, నా కోసం ఇంత పెద్ద హీరో వచ్చాడు ఏంటి అని. అలానే ఏంటంటే ఆ చిన్నపిల్లడు ఉన్నారు సార్, ఆయన పెద్ద ఫ్యాన్ అంట అల్లు అర్జున్ గారికి, వాళ్ళ ఊర్లో కదా అక్కడ వాళ్ళ అంటే ఆ పిల్లోడి కోరిక తను చూడాలి, తన కోసం తన తల్లి బలైంది. సో మరి ఇప్పుడు తను చూడటం కోసం అంత దాకా నష్టపోయాడు అంటే ఆ పిల్లోడికి అతని మీద హేట్ పెరిగిద్దా లేదంటే లవ్ పెరిగిద్దా చెప్పండి ఫ్యూచర్ లో? అది ఉన్న అభిమానం కూడా పోగొట్టుకునే స్థాయికి అట్లా చేయకూడదు. ఆయన వెళ్ళి కలిస్తే బాగుండేది. అది మరి ఇంకా ముందు ఏమన్నా చూసి కలుస్తారేమో అల్లు అర్జున్ గారు చూడాలి. మరి ఇట్లాంటి లాయర్లు వీళ్ళందరూ క్వశ్చన్ వేస్తూనే ఉంటారు, వాళ్ళకి సమన్యాయం అంటే అతను ఆ వ్యక్తిగతంగా ఎవరైతే నష్టపోయాడో అతను సాటిస్ఫై అయ్యే వరకు, డబ్బుతో సాటిస్ఫై అవ్వరండి, ఖచ్చితంగా అతను అహం సాటిస్ఫై అవ్వాలి. అది అయ్యే వరకు ఇట్లాంటి వాళ్ళందరూ మాట్లాడుతూనే ఉంటారు. ఇంక ఈ ప్రశ్నలు ప్రెస్ మీట్లో కూడా ఆయనకు ఎదురవుతూనే ఉంటాయి. సరే.